పడుకునేటప్పుడు మీరు అన్ని తాళాలు బిగించుకొని అన్ని పెట్టుకొని మనం కొన్ని మెలకువలు పాటించుకొని కనుక మనం పెట్టుకున్నట్టయితే సో ఇలాంటి కొన్ని దొంగతనాలు జరగకుండా అరికట్టుకోవచ్చు. అవు మరి ఎండాకాలం ఎక్కువ మంది బయట వండుకొని ఉండే వరకు దొంగలకు తలుపులు కుల్లా పెట్టినట్టే అవుతుంటది. పందిట్లనో వాకిట్లనో మంచం వేసుకొని మనం పండుకొని గుర్రు కొట్టుకుంటా కలలు కంటుంటే దొంగోడు ఇంట్లోకి వచ్చి సర్ర అని జరుసుకపోతుంటాడు. ఇక చెర్ల నీళ్ళు పోయి చెరువు వెనక పడ్డాక లబ్బలిబ్బ మొత్తుకుంటే ఏం ఫాయిదా ఉంటుంది? దొంగోడు దొరుకుతాడన్న గ్యారెంటీ ఉండదు. అందుకే దొంగలను దొరకబట్టడు కష్టం కాబట్టి దొంగోడు ఇంట్లో పడకుండా తాళం పెట్టుడు అలకడి పని అని జనాలకి ఇట్లా మైకులతోటి చెవులలో గూడు కట్టుకొని చెప్తున్నాడు జనగామ జిల్లా పాలకుర్తి ఎస్ఐ దూలం పవన్ సారు. రాత్రి కూడా నిద్రించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు అందరూ కూడా నిద్రించే సమయంలో జాగ్రత్తలు తీసుకొని పడుకోవాలి. దొంగతనం జరిగిన తర్వాత మన పోయిన సొమ్ము తిరిగి రాదు. పాలకుర్తి చుట్టుముట్టు ఊర్లలో వాడకట్టుల పొంటి బండ్ల మీద తిరుక్కుంటా మందికి ఇట్లా 4 మంచి ముచ్చట్లు చెప్తున్నారు. బయట వండుకుంటే ఇంటికి తాళం పెట్టురి, తలుపు పక్కకు ఏదైనా సప్పుడు వచ్చేటట్టు రేకో డబ్బానో పెట్టుకోరి. అట్లనే మీ పిల్లగాళ్ళను ఎండాకాలం కదా అని చెర్లల్లా బాయిలల్లా జాగ్రత్తలు లేకుండా ఈతకు పంపకూరి. వాట్సాప్లు వచ్చి అడవైన లింకులన్నీ ఓపెన్ చేసుకొని ఫోన్లు హ్యాక్ చేసుకోకూరి. సైబర్ దొంగలకు చిక్కకూరి. అట్లనే ఎవడన్నా వచ్చి పలానా కాడ పెట్టుబడి పెడితే అడగోలు లాభాలు వస్తాయని ఆశ పెట్టంగానే ఉరుకులాడుకుంటూ పోయి వాళ్ళ చేతుల్లో గుండ్లు కొట్టుకోకూరి. ఇక అట్లనే అర్ధరాత్రి మీ పిల్లగాళ్ళను రోడ్ల మీద తిరగకుండా చూసుకోరని కుత్కని వచ్చేదాకా చెప్పుకరాబట్టిండు సారు.